చూడండి అటు నేనుంటా, ఎందుకంటే వీడియో చేయాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి. ఏమైనా తింటావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఏంటి నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నాను చూస్తున్నారా? ఎందుకంటే సౌందర్యకి ఫీవర్. చూడండి అటు పాపం చాలా టైర్డ్ గా పడుకొని ఉంది, ఇంకా లెగన్ కూడా లేదు. లిప్స్టిక్ ఒంట్లో బాగాలేని వాళ్ళు ఎవరైనా లిప్స్టిక్ తో ఉంటారా? ఉండరు. కానీ నేనుంటా, ఎందుకంటే వీడియో చేయాల్సిన బాధ్యత మనకుంది కాబట్టి. ఇప్పుడు నాకేంటంటే చాలా హెడేక్, చాలా తలనొప్పిగా ఉంది తెల్లవారు నుంచి. ఈ రోజు మొత్తం ఏదో అలా ఉంది నాకు రోజు. నువ్వు అలా కూర్చొని ఉన్నావు కదా సౌందర్య అని నేను కూర్చొని, నేను యాక్చువల్ గా వర్క్ చేసుకుంటూ ఉన్నాను. మా బావేమో ఒక పని చెప్పాడు నాకు ఇంత ఒంట్లో బాగాలేనప్పుడు కూడా. ఏం పని తెలుసా? ఈ ల్యాప్టాప్ ను అలా చూసుకుంటూ ఉండే పని. ఈ ల్యాప్టాప్ ఎందుకంటే బావకి 100K రాబోతున్నారు. సో ఈ కౌంట్ డౌన్ అలా వాళ్ళు పెరుగుతూ ఉంటారు. వాళ్ళు కరెక్ట్ గా ఒక 30 మంది ఉండేటప్పటికి పిలిస్తే బాగా వీడియో తీసుకుని హే జాలీ అని అంటూ ఉంటాడు అనమాట. సో ఈ రోజు మీరు చూడపోయేది నా సిక్ డే వ్లాగే. అంటే మరి వీడియో వేయాలి కదా, నా సిక్ డేని కూడా మీకు చూపించాలి కదా. అందుకు అంటే ఈ సిక్ డేలో నేను పనులు అందరితో ఎలా చేయించుకుంటాను అన్నదే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. అత్తా కొంచెం నూనె రాయత్త. ఆల్రెడీ నూనె రాసుకునే ఉన్నా, కానీ ఈ నూనె కాదు, కూల్ బుర్ర చల్లబడే నూనె. ఎలా టిఫిన్ చేసి వస్తారు డిన్నర్? మామూలుగా ఒంట్లో బాగాలేనప్పుడే డిన్నర్ చేసి వస్తారా, బయట తింటారా అంటారు. మామూలుగా తింటే బయట ఎందుకు తినేసి వస్తున్నారు, నేను ఇంట్లో చెయ్యట్లేదా అని తిడుతుంది. ఇప్పుడేమో బయట తినేసి వస్తారా అంటే ఇప్పుడు ఒంట్లో బాగాలేదు కదా, ఎలాగో వెళ్ళలేను అని తెలుసు అందుకు. లేదంటే అడుగుతాదా, ఆహా బయట తినేసి వస్తే ఓ ఎన్ని మాట్లాడుతుందా దేవుడికే తెలుసు. గైస్ ఆయిల్ రాసుకున్నా, నాకు ఇంకా హెడేక్ పెరిగిపోద్ది. నవరత్న రాసుకున్నా, కొంచెం కూల్ డౌన్ అవుతుంది. దెబ్బలు తింటావు, చదువు. నేను వెళ్ళి స్నానం చేసేసి వచ్చేస్తాను. నాకంటే హెయిర్ వాష్ కి నేను బీ బ్లడ్ అడ్వాన్స్ స్మూత్నింగ్ రేంజ్ యూస్ చేస్తున్నా. ఈ షాంపూ అండ్ హెయిర్ మాస్క్ లో హైలూరోనిక్ యాసిడ్ అండ్ షైన్ టానిక్ ఉంది కాబట్టి మన హెయిర్ ని డీప్లీ హైడ్రేట్ చేసి అల్టిమేట్ షైన్ ఇస్తుంది. ఫస్ట్ హెయిర్ వాష్ లోనే 7 times ఫ్రిజ్ కంట్రోల్ చేసి 72 hours కి హెయిర్ స్మూత్ గా ఉంచుతుంది. ఈ బీ బ్లడ్ అడ్వాన్స్ స్మూత్నింగ్ కెరటిన్ హెయిర్ మాస్క్ లో అయితే కెరాటిన్ ఉంది. గైస్ స్నానం చేసేసి వచ్చేసాను. చూసారా నా ఫ్రెండ్ నాకు ఎలా సర్వీస్ చేస్తుందో, నా హెయిర్ ని డ్రై చేస్తుంది. అదే ఇలా ఒంట్లో బాగాలేనప్పుడే అందరూ మనకి ఇలాంటి సర్వీస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూసారు కదా గైస్ నా హెయిర్ ఎంత షైనీ అండ్ ఎంత స్ట్రైట్ గా ఉందో. హెయిర్ మాస్క్ ని 10 minutes పెట్టుకుంటే చాలు 15 times షైనర్ అండ్ 11 times సాఫ్ట్ హెయిర్ వస్తుంది 1 wash లో. ఈ ప్రోడక్ట్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ లో ఉంది. అండ్ నాకు సౌందర్య 2025 యూస్ చేస్తే 20% ఆఫ్ వస్తుంది. సో ఇప్పుడు బావేమో నాకు ఏదో అడిగాడు. ఇప్పుడు నాకు ఎంతో వరకు బెటర్ గా ఉంది, చాలా ఫ్రెష్ గా ఉంది. స్నానం చేసిన తర్వాత చాలా వరకు హెడేక్ తగ్గిపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు మై వర్క్. బాగా సబ్స్క్రైబర్స్ ఎంతమంది అని చూస్తున్నారు. ఇంకా 250 members ఉన్నారు. 250 members వచ్చారంటే ఇంకా 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారండి. ఇంకా ఇప్పుడు ఎలా ఉంది తలనొప్పి? ఎంతో వరకు బెటర్, కానీ కొంచెం ఎనకాల ఇక్కడ నొప్పిగా ఉంది. మా బావతో ఒక ప్రాబ్లం ఏంటంటే, మా బావతో ఒక మసాజ్ చేస్తే చాలా బాగా చేస్తాడు, కానీ చిక్కు పెట్టేస్తాడు జుట్టు. అమ్మ చాలే, ఇప్పుడే తలస్నానం చేశాను. న్యూ హెయిర్, నైస్ హెయిర్ డే. ఏమైనా తింటావా? మామూలుగా అయితే వీళ్ళు అడుగురు, నాకు ఒంట్లో బాగాలేదు అంటే ఏమైనా తింటావా, అప్పుడే వాళ్ళకి లేనిపోని ప్రేమలు వస్తాయి. ఏమైనా తినిపించాలి అని. మామూలుగా అయితే 100 సార్లు యాక్చువల్గా అలాంటి ఇవి చేయకూడదు. ఇంట్లో బాగాలేదు కాబట్టి ఎందుకు చేయకూడదు? ఏమి బయట నుంచి అని చెప్పేసి ఎందుకు. మా అత్త కూడా అడిగింది ఇప్పుడు, ఏమైనా బయట తెప్పించాలా బాగున్నాయితే, లేక జొమాటోలో ఏమైనా ఆర్డర్ చేసుకుంటావా, ఎందుకంటే అంటే నేను అన్నాను నీకు ఎందుకు తిన్నట్టు ఉంటుంది అని. అంటే నేను అన్నాను మామూలుగా అయితే మేము బయట తినేసి వస్తాం, మీరు అడుగుతారా బయట మీ అమ్మ వండదా ఇంట్లో అని. ఎప్పుడు వండుతుంది పాపం. నెక్స్ట్ డేకి తను పెట్టుకొని తింటది, నేను కూడా తింటాను నెక్స్ట్ డేకి. నేను చెప్తాను
సర్లతో ఉండిపోయింది కదా, రేపటికి ఇలా చేసే రైస్ ఉంటది కదా, రైస్ ఏమో ఆనియన్ రైస్ లాగా పులిహోర లాగా కలిపి తినేస్తాను. అలా మేము మేనేజ్ చేసుకుంటాము. ఎప్పుడు వండుతుంది ఇంటికి వస్తే తింటాము, అలా ఇలా కాదు. రైస్ వండేసాను ఎవరి కోసం వండుతానని నేను అది ఇది అని అత్త బల్లె తిడుతుంది. కానీ నెక్స్ట్ డే కి మేము మేనేజ్ చేసేసుకుంటాం, తినేస్తాం ఆ రైస్. ఎప్పుడు మేము ఫుడ్ వేస్ట్ చేయము. తెలుసు కదా మా గురించి, మేము ఫుడ్ అనేది నో వేస్టింగ్. మేము పొట్టలోకైనా వేసేస్తాం కానీ కుప్పలో అయితే పడేము. ఏం చాలే, నువ్వు వెళ్ళి తీసుకురా, ఏదో తీసుకొస్తానన్నా. నిజంగానా? తీసుకురా. వద్దంటావు అనుకున్నానే. అబ్బా నిజంగా అంటున్నా? చెప్తావా? అదే నువ్వు ఇచ్చేపు అబద్ధంగా అడిగావా? తీసుకురా పో. నిజంగానా? పో. సరే నిజం చెప్పు. అచ్చా నిజంగా తీసుకొస్తావు, తీసుకురావాలి. లేక ఆడియన్స్ కంప్లైంట్ చేస్తాం మా బాబు మాకేం కొనట్లేదు అని. సరే తెస్తాను. గైస్, మేడం గారు 12 o'clock కి లేచారు. లేచి అలా స్నానం చేసి వచ్చి 1 గంటకు తిన్నారు. మళ్ళీ వెళ్ళి చదువుతానని బుక్స్ పెట్టుకొని పడుకుని పోయింది. వెళ్ళి చూస్తే లైట్స్ ఆఫ్ లో ఉన్నాయి. చదువుతుంది, ప్రైవసీ ఇద్దాం అనుకుంటే. చదవడం అంటే మేడం గారికి నిద్ర వచ్చేస్తుంది. 1 week టైం ఇచ్చారు ఫిజిక్స్ ఎగ్జామ్ కి. వెరీ షార్ట్ ఆన్సర్ చదివా, దాని తర్వాత మొత్తం అంతా మైండ్ అంతా కొలాప్స్ అయ్యి అలా. అందుకే నేను ప్యూర్ సైన్స్ వద్దు, సింపుల్ కావాలి అంటే నేను పైలట్ అవుతాను అని చెప్పేసి రిగ్రెట్ అవుతున్నా. ఇప్పుడేమో కష్టపడుతుంది. నువ్వు ఎలాగో చదువు. లిప్స్టిక్ అంటిపోయా. బావచ్చాడోలమ్మ బావచ్చాడో, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడో. సో అక్కడ నా 4 subscribers వచ్చారు, అందుకు అంత సంతోషం. సో వచ్చేసారు, ఏమేమి తెచ్చాడో చూద్దాం రండి. సో పనీర్ టిక్కా తీసుకొచ్చాడు బావా తినడానికి, నా ఫేవరెట్. క్యారమెల్ ఓ క్యారమెల్ కస్టర్డ్ తీసుకొచ్చావా? నా ఫేవరెట్. కానీ నేను ఇప్పుడు స్వీట్స్ అవి ఎక్కువగా తినట్లేదు కాబట్టి జస్ట్ అదేంటి ఫుడ్ తెచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా తలనొప్పి తగ్గిపోయింది. రే నీవేంట్రా, నీ బాధ ఏంట్రా? నువ్వు అంత తినకూడదు ఇవన్నీ. వర్షం పడి క్యూట్ ఇవన్నీ. ఆగు, కూర్చోరేమో కూర్చో. నో, నువ్వు తినకూడదు ఇవన్నీ. తీసుకో. కాదు, అక్కడ నుంచి మీరు ఒకటి నొక్కండి. 97 దీని మీద కొట్టికండి. హ్యాపీ 100K, హ్యాపీ 1 more silver play button, silver play. వీళ్ళకి కూడా ఒకసారి నాన్న లైఫ్ లో ఫస్ట్ టైం ఒకటి అచీవ్ చేశాను. మావయ్య నేను కూడా అచీవ్ చేశాను. తినడం అంతా పూర్తయింది. ఇప్పుడే బావా 100K సెలబ్రేషన్ జరిగింది యూట్యూబ్. సో ఇవి టెస్ట్ చేస్తున్నాయి, ఎలాగ ఇవి అసలు నూడిల్స్ లో వస్తున్నాయి అని. చూసారంటే చూడండి, ఇందులో ఎంత కెమికల్స్ ఉంటాయి. ఇది లాగా ఉంటుంది. వద్దు లక్ష్మి పెట్టేసింది. లక్ష్మి పెట్టేస్తుంది. అది కప్ కేక్ లా చేయి సౌందర్య. ఈ కప్ కేక్ మీద ఇప్పుడు లైట్ గా ఎవరికి ఈ కప్ కేక్ కావాలో కమెంట్ చేయండి, నేను కొరియర్ చేస్తాను. ఓకేనా? సెలబ్రేషన్ చూస్తారు జస్ట్ ఫర్ 1000 రూపీస్. జస్ట్ ఫ్రీగా ఇస్తానన్నా ఎవరు తీసుకోండి. ఓకే గైస్, చూసి మీరందరూ విష్ చేస్తూ ఉంటారు బాబుకి, అండ్ అడ్వాన్స్ గా మేమందరం థ్యాంక్ యూ చెప్పేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఇష్క్ యూ ఆల్.